మధుర స్వరకాంతి మకర సంక్రాంతి పేరిట చక్కటి పాటలు మనం విన్నాం. అదేవిధంగా మనోహరమైనటువంటి అభినయ అంశాలను కూడా మనం వీక్షిస్తున్నాం. ఇవన్నీ కూడా వీణాపాణి కళానిలయం, నో కాంప్రమైజ్ ఇన్ ఆర్ట్స్. రియలీ శ్రీదేవి గారు వృత్తిరీత్యా ఫ్యాకల్టీగా అనేక సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి వారు శిక్షణ ఇస్తున్నా కూడా అభినయం పట్ల మక్కువతో అనేక గీతాలకు సామాజిక, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాలు అన్నిటికీ కూడా అందులో ఉండేటువంటి గీతాలకు అభినయం అందిస్తూ నిరంతరం శ్రమిస్తూ, పరిశ్రమిస్తూ, పరిభ్రమిస్తూ ఈ యొక్క నటనా రంగంలో ఒక విశిష్టమైన ముద్ర వేస్తున్నారు. తెలుగింటి సీమలో సంక్రాంతి సంబరాలను వైభవంగా జరుపుకుంటున్నటువంటి అందరికీ కూడా వందనం, శుభవందనం, అభివందన చందనం, అభివందన నందన చందన సుందర మందారమాలను అందిస్తున్న అనేక మంది కళాకారులు, ఆర్గనైజర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. వారికి కూడా నా ప్రత్యేక వినమ్రపూర్వక దివ్య ముకుళిత హస్త నీరాజనాలను సవినయంగా అందిస్తున్నా. మరి సంప్రదాయ విహితం సంక్రాంతి, మకర పుణ్యం మకర సంక్రాంతి, సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నటువంటి ఒక శుభ తరుణం, మధుర ఘట్టం. సూర్య భగవానుని ఆరాధన షణ్మత స్థాపకాచార్యులైన ఆదిశంకర్ల వారు శైవము, వైష్ణవము, స్కాందము, గణాపత్యము, సౌరము అన్నాడు. అందులో సౌరం అంటే సూర్య సిద్ధాంతం. సూర్యోపాసన అనాదిగా ఉంది. గ్రహగోళ గణనంలో పట్టు వహించిన దిట్టలుగా, జాతకాల పుట్టలుగా, టెలిస్కోపులు, సెక్స్టెంట్ లాంటి అంతర్జాతీయమైన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లేనప్పుడే ఎక్కడో మారుమూల పల్లెలో ఉండి గాయత్రి మంత్రం జపం చేసుకునేటువంటి ఒక వృద్ధుడు ఏ సమయంలో మకర సంక్రమణం వస్తుందో చెప్పేవాడు. అది మన విశిష్టత, అది భారతీయ వైభవం, అది మన ధర్మం, అది సనాతన సుందరం రమణీయ బంధువు. మన ఓంకారాజులతో కూడా ఇది మర్చిపోయినారు. రమణి గర్వించిన మై సన్ ఈజ్ దేర్ ఇన్ షికాగో, మై డాటర్ ఈజ్ దేర్ ఇన్ డల్లాస్ అంటున్నారు. ఎక్సలెంట్ సార్ మీరు ఎక్కడంటే ఐఎమ్ దేర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్ హోమ్ అంటున్నారు. మరి మనదైన విలువలు, మనదైన సంప్రదాయాలు, మనదైన ధర్మం, మనదైన ఆచారాలు, మనదైన వ్యవహారాలు ఉండాలి. ఎంతైనా చాటింగ్ చేయి, చాటింగ్లో దొరికే అవకాశం లేదు. ఈ చాటింగ్ చేసే వాళ్ళందరూ కొన్ని ఆంగ్లంలో ఏమైనా పట్టు వహించుకుంటా అంటే మా ఒక్కరు కొంచెం డౌట్ఫుల్ లేదు. టుమారో ఐ డోంట్ కమ్ అని టైప్ చేయండి. నేను రాను, నేను ఆజేఎన్యు రాను అనుకుంటాను. అప్పుడు తెలుగు, ఇంగ్లీష్ ఉభయ భాష భ్రష్లో అవుతుంది. కనుక నువ్వు ఎన్ని భాషలైనా నేర్చుకో, మాతృభాషని విస్మరించాలి. మీరు సకల భాషా పండితులు కండి, మాతృభాషను విస్మరించకండి. పచ్చదార కన్నా, పనస తొనల కన్నా, తేనె పట్టు కన్నా తెలుగు విన్న. మరి తెలుగుని సంస్కృతించారు, ప్రస్తుతించారు. సొంపై, సోకై, సొబగై, తెలుగింటి వయ్యారమై, పలుకై, పాటై, పదమై, నా తెలుగు గాంభీర్యమై, వెండి మబ్బుల వెన్నెలవానై, చారుచెంచల చందన శీతల శోభై, పారిజాత పరీమళ రసస్పందనమై, గాంగచరి విభ్రమమై, ఘనగోదావరి తరంగ రంగాంతరంగ తన్మయమై, చిన్మయమై, నవ్యమై, దివ్యమై, గేయమై, కావ్యమై, లాస్యమై, హాస్యమై, నాదమై, మోక్షమై పరిణమిలిన పవిత్ర భాష నా భాష, తెలుగు భాష. గోదావరి నదీశ్వరు తెలంగాణతో కృష్ణవేణి కేలుకలు ఆడినట్టుండే భాష, తుంగభద్ర జలతరంగ రంగము పైన మంజీర మహోదార మధుర గీతి పలికినట్టుండే భాష. కనుక మీరు సకల భాషా పండితులు కండి, కానీ మాతృభాషను విస్మరించకండి అని తెలియజేస్తాం. నీలాల నింగి మెగిసిపడే నిండు చెల్లి స్వాగతం.